అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 2011వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని ఇంటి పెత్తనం అనే కథ గురించి చెప్పుకుందాము. ఈ కథ రచించింది పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు. పూర్వం ఒక ఊళ్ళో దండపాణి అనే గృహస్థు ఒకడుండేవాడు. ఆయన భార్య పేరు భద్ర. వారికి 4 కుమారులు. నలుగురికి వివాహాలు జరిగి భార్యలు కాపురాలకు వచ్చారు. భద్రమ్మ ఇంటి పెత్తనంలో చాలా సమర్థురాలు. కానీ తన తదనంతరం తన 4 కోడళ్లలో ఎవరు తన స్థానం స్వీకరించగలుగుతారా అని ఆవిడకు బెంగ పట్టుకుంది. తన భార్య విచారం గ్రహించి దండపాణి 4 కోడళ్లను పరీక్షించదలుచుకున్నాడు. ఒక్కొక్క కోడలిని పిలిపించి తలా 5 వడ్ల గింజలు ఇచ్చి తాను తిరిగి అడిగేదాకా వాటిని భద్రపరిచి పెట్టమని హెచ్చరించాడు. పెద్ద కోడలు ఉజ్జిక ఈ విధంగా ఆలోచించింది. తమ ఇంటి నిండా ఎప్పుడూ ధాన్యం ఉండనే ఉంటుంది. మామగారు ఏ క్షణాన 5 వడ్ల గింజలు తిరిగి ఇమ్మని అడిగినా గాదెలోంచి తీసుకుపోయి ఇవ్వవచ్చు. ఈ భాగ్యానికి ఈ వడ్ల గింజలను భద్రపరిచేదేమిటి? ఇలా అనుకొని ఉజ్జిక మామగారు ఇచ్చిన 5 వడ్ల గింజలు అవతల పారేసింది. రెండో కోడలు భోగవతి కూడా ఉజ్జికలాగే ఆలోచించింది. అయితే ఆమె తన వంతు వడ్ల గింజలను అవతల పారేయడానికి బదులు పొట్టు వలచి నోట్లో వేసుకుంది. మూడవ కోడలు రక్షిక మామగారిచ్చిన వడ్ల గింజలను భద్రంగా పొట్లం కట్టి తన పెట్టె అడుగున దాచింది. 4వ కోడలు రోహిణి ఈ విధంగా ఆలోచించింది. మామగారిచ్చిన ఈ గింజలను తిరిగి ఎప్పటికీ అడుగుతారో తెలియదు. వడ్ల గింజలు భద్రం చేసేది తినడానికి లేదా నాటడానికి. అయితే ఈ గింజలు తినడానికే మూల. అందుచేత వీటిని భద్రం చేయడం అంటే తిరిగి తరుణం వచ్చినప్పుడు నాటడమే. ఇలా అనుకొని రోహిణి తనకు మామగారిచ్చిన వడ్ల గింజలను పుట్టింటికి పంపి పొలంలో నాటేయించింది. రోహిణి పుట్టింటి వారు ఆ 5 గింజలను నాటి 5 వరి మొక్కలు పెంచారు. పంట వచ్చాక కోశారు. మరుసటేడు గింజల కోసం కబురు రాలేదు. అందుచేత పంట యావత్తు విత్తనాలుగా ఉపయోగించి మరుసటేడు పండించారు. ఈ విధంగా వరుసగా 5 ఏళ్ళు గడిచాయి. ఏమండి, నేను చూస్తే పెద్దదాన్ని అయిపోయాను. ఇక ఇంటి పెత్తనం నా వల్ల కాదు. కోడళ్లలో ఎవరికి పెత్తనం అప్పగించాలో తేల్చి చెబుతానన్నారు. 5 ఏళ్ళు గడిచాయి. ఇకనైనా ఏదో విధంగా నిర్ణయించండి అన్నది భద్రమ్మ తన భర్తతో. దండపాణి సరేనని తాను దాచమని ఇచ్చిన 5 వడ్ల గింజలను తిరిగి తీసుకురమ్మని కోడళ్లను అడిగాడు. పెద్ద కోడళ్ళు ఉజ్జిక భోగవతి కూడా గాదెలో నుంచి 5 వడ్ల గింజలు తెచ్చి వాటిని మామగారి ఎదుట పెట్టారు. మూడవ కోడలు రక్షిక తన పెట్టె అడుగు నుంచి పొట్లం తీసి నల్లబడిపోయిన వడ్ల గింజలను తీసుకువచ్చి మామగారికి ఇచ్చింది. దండపాణి వాటి కేసి చూసి ఇవి నిజంగా నేనిచ్చినవే అన్నాడు. ఉజ్జిక భోగవతి తెచ్చిన గింజలు కొత్త పంటవి గనక బంగారం రంగులో ఉన్నాయి. ఇవి నేనిచ్చిన గింజలు కావు. ఏం జరిగింది? నిజం చెప్పేయండి అని దండపాణి పెద్ద కోడళ్ళని అడిగారు. వారు గత్యంతరం లేక చేసిన పని చెప్పివేశారు. దండపాణి చివరి కోడలు రోహిణితో, ఏవమ్మా, నేను నిన్ను దాచమని ఇచ్చిన గింజలు అని అడిగాడు. వాటిని మా పుట్టింటికి పంపాను. రావడానికి వ్యవధి కావాలి. 2 రోజులు గడువివ్వండి అన్నది రోహిణి. సరేనన్నాడు దండపాణి. 2 రోజుల కల్లా రోహిణి పుట్టింటి వారి ఊరి నుంచి 50 బళ్ళ మీద ధాన్యపు బస్తాలు దిగాయి. వాటిని చూసి అందరూ నివ్వెరపోయారు. 5 ఏళ్ల క్రితం 5 గింజలను సరిగా భద్రం చేయడం వల్ల 50 బళ్ళ ధాన్యం తయారైంది. గమనించావా? ఇంటి పెత్తనం నీ ఆఖరు కోడలు రోహిణికే ఇవ్వు. ఇంట్లో ఏ వస్తువును ఎలా భద్రం చేయాలో ఆమెకు బాగా తెలుసు అన్నాడు దండపాణి తన భార్యతో. మిగిలిన 3 మాట ఏమిటి? వారికి కూడా ఏదైనా పని చూపించవద్దా అన్నది భద్రమ్మ. ఉజ్జిక పనికిమాలిన వస్తువులు పారబోసే మనిషి. చెత్తా చెదారము ఊడ్చి ఇల్లు శుభ్రంగా ఉంచే పని ఆమెకివ్వు. భోగవతిది చేతికి దొరికిన వస్తువును అనుభవించే గుణం. ఆమెకు వంట ఇంటి పెత్తనం ఇవ్వడం మంచిది. రక్షిక ప్రతి వస్తువును జాగ్రత్తగా రక్షించగలదు. కొట్టు పెత్తనం ఆమెకు చక్కగా నిర్వహిస్తుంది. ఈ విధంగా పనులు విభజించినట్లయితే సంసారం సుఖంగా సాగిపోతుంది అన్నాడు దండపాణి. భద్రమ్మ అలాగే తన కోడళ్లకు పనులు విభజించి ఇంటి పెత్తనం విరమించి కృష్ణారామ అనుకుంటూ చీకు చింత లేకుండా మిగిలిన తన జీవితకాలాన్ని సుఖంగా వెళ్ళబుచ్చింది.